వర్గీకరణ అమలు చేసింది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆయన ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ తను అమలు చేయడం వల్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో ముఖ్యంగా ఉద్యోగాల్లో 22,000కు పైగా ఉద్యోగాలు, వేలాది ఉన్నత విద్యా అవకాశాలు ఆయన ప్రభుత్వంలో మాకు కొంత అవకాశాలు పెరిగినాయి కనుక సెకండ్ ప్రయారిటీగా ఆయన కృతజ్ఞత చాటుతాం. మేము ఆయన పట్ల కొంత మాకు అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ప్రభుత్వంలో కొంత మా జాతికి కొంత మేలు జరిగిందని. మొన్న 5 ఏళ్ల కాలంలో కొంత ఆయన తప్పుడాడు చేసిన ఆయన వర్గీకరణ విషయంలో మళ్ళీ ముందుకు వస్తున్నాడు కనుక రేపు సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం జరిగినా వర్గీకరణ అమలు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వర్గీకరణకు అనుకూలం జగన్మోహన్ గారు అనుకూలం కాదని రుజువు అవుతుంది కనుక మళ్ళీ వర్గీకరణ చేపిస్తానని వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కనుక కేంద్రంలో పెద్దలు నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అండతో వర్గీకరణ అమలు చేయించుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు చేసుకోవడం అనేది మా ప్రధాన బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా సెకండ్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారికే మా కృతజ్ఞత చాటుతాం. ఎందుకంటే ఆయన ప్రభుత్వ హయాంలో మా జాతి బిడ్డలు కొంత మేలు జరిగిందనే విషయం మాకు తెలుసు కనుక గత 5 ఏళ్లలో 1-2 పొరపాట్లు జరిగినా మళ్ళీ సరిదిద్దుకుంటాడనే విషయం, సరిదిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్న విషయం మాకు రుజువు అవుతుంది కనుక ఆయనకు అండగా నిలబడడం. ఒక మాట చెప్పాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మా సహకారాన్ని అందించడం అనేది మా బాధ్యతగానే గుర్తిస్తాం. అదే సమయంలో మేము అతి త్వరలో టీడీపీ పెద్దలతోటి, బీజేపీ పెద్దలతోటి, అదే సమయంలో జనసేన పెద్దలతోటి కూడా మేము కొన్ని విషయాల మీద చర్చించి ప్రతిపాదనలు కూడా పెడతాం. ముందుగా ఆ ప్రతిపాదనలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ఎలాగ ఉంటుంది, ప్రత్యేకంగా మాదిగల సంక్షేమంకి సంబంధించిన అంశం ఎలాగ ఉంటుంది, మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం సంబంధించిన విషయం కూడా ఎలాగ ఉంటుంది మా చర్చల్లో. కానీ రెండో అంశం దళిత వర్గాల సంక్షేమ పథకాలు జగన్మోహన్ గారి ప్రభుత్వం ఫలాన్ని రద్దు చేసిండని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని విమర్శించాడు. అదే సమయంలో దళిత సంక్షేమ పథకాలను ఫలాన్ని రద్దు చేసిండని చెప్పి జనసేన, బీజేపీ వాళ్ళు కూడా విమర్శలు పెడుతూ వచ్చారు. ఇప్పుడు మేము మా ప్రధాన చర్చల్లో, రేపు పెట్టబోయే ప్రధాన చర్చల్లో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఇప్పటి వరకు పేదలకు అమలుగా చేస్తున్న ఏ పథకాలు అవుతున్నాయో ఆ పథకాలు కొనసాగిస్తూనే జగన్మోహన్ గారి ప్రభుత్వం దళిత వర్గాల పథకాలు ఏవైతే రద్దు చేసిండో వాటిని మీరు పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతాం. ఏ పథకాలు అయితే దళిత ప్రయోజనాలకు ఉండబడే గత ప్రభుత్వాలు నిర్వహించిన ఏ పథకాలు అయితే జగన్మోహన్ గారి ప్రభుత్వం రద్దు చేసిందని వీళ్ళు మాట్లాడారో, ఏవి రద్దయినాయో రేపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంకి వస్తే వాటిని పునరుద్ధరించాలనేది డిమాండ్తో మేము వాళ్ళతో చర్చలు జరుపుతాం. పునరుద్ధరించడం అనేది కూడా వాళ్ళ ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. అది చర్చలు సారాంశం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ముందుకొస్తారనే విషయంలో చర్చించిన అనంతరం ఒక తేదీ పెట్టి చర్చలు జరుపుతాం. ఒక తేదీ పెట్టి మా రాజకీయ నిర్ణయాన్ని ఫైనల్గా ప్రకటిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తూ మళ్ళీ చెప్తున్నాం. జగన్మోహన్ గారి ప్రభుత్వం దళిత వర్గాల సంక్షేమ పథకాలు ఏవేవి రద్దు చేసిండని ప్రతిపక్షాలు ఇప్పటివరకు మాట్లాడుకుంటూ వచ్చినాయో ఖచ్చితంగా వాటన్నిటినీ వచ్చే ప్రభుత్వం, వీరి అలయన్స్ ప్రభుత్వం ఖచ్చితంగా పునరుద్ధరిస్తామని చెప్పి వాళ్ళతోటి హామీ తీసుకున్న తర్వాతనే మా ఫైనల్ నిర్ణయం కూడా ప్రకటిస్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ధన్యవాదాలు.